ఈ రెండు కాకుండా మరికొన్ని ఉన్నాయండి, మేము మర్చిపోయారా, గుర్తు చేయమంటారు? చెప్పండి. ఏకే ఖాన్ గారు విశాఖపట్నం కమిషనర్గా ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఆంధ్ర యూనివర్సిటీలో తిరుగుతూ అక్కడ విద్యార్థులతో బాగా ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో క్రికెట్ ఆడడం, ఒక కమిషనర్కి పోలీస్కి స్టూడెంట్కి మధ్య ఉన్న ఒక గ్యాప్ని, ఆ భయాన్ని పోగొట్టారు అనేది. క్లాస్ రూమ్స్ కూడా వెళ్ళేవాడిని. ఎకనామిక్స్, లా ఈ క్లాసులు జరిగేటప్పుడు వెళ్ళి, ఎందుకంటే మా అనుభవాలు మాకు ఉన్నాయి, ఫీల్డ్లో మేము చూసినారు, వాళ్ళు వాటిని షేర్ చేసుకునేవాళ్ళం. స్టూడెంట్స్ ఎక్కువగా స్టూడెంట్స్తో క్రికెట్ ఆడడం ఏయూలో. ఇంకోటి కూడా మీరు చేశారు అక్కడ ఆర్కే బీచ్లో హోమ్ గార్డ్స్ని మీరు మఫ్టీలో పెట్టి ఎవరైతే యూ టీచర్స్ వస్తారో వాళ్ళని క్యాచ్ చేయడానికి కూడా ఒక పథకం వేశారు. చేసాము. అదే అందుకే అది సక్రమాక్రమం అని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఏదో చేసాము ఇలాంటివి. ఎనివే ఇప్పుడు ఇలాంటివి జరిగాయి. బట్ నాకు ఫాండ్గా అంటే నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయిన మెమరీస్ ఆ రెండు. ఏది ఆ పుస్తకాలు, ఆ సీనియర్ సిటిజన్స్ నాకు ఇవ్వడం 54 పుస్తకాలు, వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న పుస్తకాలు, కొనిచ్చిన పుస్తకాలు కాదు. పాప అంకుల్ అంటాం. రెండవది స్టూడెంట్స్లో ఆ ర్యాపో ఏదైతే బిల్డప్ అయిందో దానివల్ల. థర్డ్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, ప్రొఫెషనల్గా వీ కుడ్ రివర్స్ ది డెత్స్ ఇన్ యాక్సిడెంట్స్ అండ్ రోడ్స్ దేర్. దానికి ఒక 2 years ఒక ప్రణాళికాబద్ధంగా చేసాం. అక్కడ హైవేలో డెత్స్ చాలా ఎక్కువ ఉండేవి. నాకు తెలిసినంత వరకు 150 డెత్స్ ఈజ్ వాట్ యూస్ టు హ్యాపన్ ఇన్ కమిషనరేట్ ఏరియా హైవేస్ పైన. దీన్ని 2 సంవత్సరాలు కష్టపడి అగెయిన్స్ట్ రైజింగ్ ట్రెండ్, స్టేట్ మొత్తంలో పెరుగుతూ పోతున్నాయి. అక్కడ కూడా అంతకుముందు సంవత్సరాలు చూస్తే పెరుగుతూ పోయేవి. 157 నుంచి వీ కుడ్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 101. దానికి ఒక చిన్న ప్రణాళిక ఒకటి చేసాం. ఏమిటంటే, ఒకటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎన్ని హాస్పిటల్స్ అయితే ఉన్నాయో హాస్పిటల్స్తో ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చాం. ఎవరిని యాక్సిడెంట్ విక్టిమ్ మీ దగ్గర తీసుకొస్తే రెండవ ప్రశ్న అడగకుండా మీరు అతన్ని లైఫ్ సేవ్ చేయడం కోసం ట్రీట్ చేయాలి. దీనివల్ల ఏదో మెడికల్ లీగల్ కేసు అవుతుందని, తర్వాత పోలీసులు హరాస్ చేస్తారని దయచేసి మీరు చేసుకోవద్దండి. వచ్చిన తర్వాత మీరు ట్రీట్ చేయండి. మీరు సాక్షిగా ఉండకూడదు అనుకుంటే కేసులో సాక్షిగా కూడా పెట్టాం మిమ్మల్ని. జస్ట్ సేవ్ ది లైఫ్. ఇంటర్వ్యూన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేవింగ్ ది లైఫ్. దాని తర్వాత అతను అక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటాడా, ఇంకోటి చోటు వెళ్తారో అతని ఇష్టం. లైఫ్ అయితే సేవ్ చేయండి ముందు. ఎందుకంటే గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ అందరూ తెలిసిన విషయం ఇది. ఫస్ట్ 1-2 గంటలు మనం ఇంటర్వ్యూని కాగలిగితే చాలా ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. రెండవది, ఆ సిటిజన్స్లో కూడా ఒక అవగాహన అనేది తీసుకొచ్చాం. ఏమిటి, ఏదో బండిలో కారులో మార్కలు అవుతాయనో, లేకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారనో, కంప్లైంట్ కోసం ఏం చేసావు ఎట్లా చేసావు ఏం లేదు. యాక్చువల్లీ వీ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెల్లింగ్, నీ కారు కింద యాక్సిడెంట్ అయినా సరే నువ్వు అక్కడ తీసుకెళ్తే ఎక్కువ క్వశ్చన్స్ అడగం నేను. బికాస్ నువ్వు మానవత్వం చూపించు. యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ కావాలని చేయలేదు, నేను లక్ష్యం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు జరిగింది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ లా ఇంపార్టెంట్ ఆర్ లైఫ్ ఇంపార్టెంట్ అన్న దాంట్లో లైఫ్ ఇంపార్టెంట్. దీన్ని కూడా కొంతమంది ఏదో PIL తీసుకెళ్ళారు కోర్టుకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఉండి ఒక యాక్సిడెంట్ చేసినా సరే మీరు అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే చాలు, మేము ఏం చేయమని చెప్పారు ఇలా అనేసి. బట్ దెన్ వీ స్టార్టెడ్ సీయింగ్ బిట్వీన్ దీస్ టూ. దానివల్ల సక్సెస్ అయింది కదా. ఇప్పుడు 101కి వచ్చింది, 159 నుంచి, అంటే 50 ప్రాణాలన్నా కనీసం కాపాడినట్లు కదా. ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అదే పని హైదరాబాద్లో చేయడానికి ట్రై చేసాం, బట్ సమ్హౌ వీ కుడ్ నాట్ సక్సీడ్. వైజాగ్లో వీ కుడ్ డూ ఇట్. అడిషనల్ CP లా అండ్ ఆర్డర్ హైదరాబాద్ సిటీ. అది రావడానికి కారణం మెయిన్గా గుజరాత్లో జరిగిన అల్లర్లు. హైదరాబాద్లో కూడా దాని సెగ అన్నది తగిలింది. విపరీతంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విపరీతంగా వచ్చింది. స్టోన్ పెల్టింగ్లు జరిగేవి, ఇక్కడ కమ్యూనల్ ఇష్యూస్ చాలా వచ్చాయి. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఓల్డ్ సిటీకి మీకు అంటే సిటీ మొత్తానికి లా అండ్ ఆర్డర్ పెట్టారు, బట్ ఓల్డ్ సిటీ వాజ్ ది మెయిన్ థింగ్. ఆ సంవత్సరం 2002వ సంవత్సరంలో 56 రాత్రులు చార్మినార్ పోలీస్ స్టేషన్లో పడుకోవడం జరిగింది. రోజు రాత్రి మార్నింగ్ వస్తే మీరు అక్కడే కనబడేవాడు. అదొకటి అయిపోయింది. రెండవది, మక్కా మస్జిద్ బయట కానీ ఎక్కడ కానీ జరిగే అల్లర్లన్నిటి కూడా స్లోగా ఒక స్ట్రాటజీ ప్రకారం అక్కడున్న జాగ్రఫీని అర్థం చేసుకుంటూ మెల్లగా 4-6 వారాల్లో దాన్ని తగ్గించగలిగాం అక్కడ. లేకపోతే ప్రతి శుక్రవారం స్టోన్ పెల్టింగ్ జరుగుతుంది,
పోలీస్ ఆఫీసర్స్ ఇంజ్యూర్ అవుతారు, మళ్ళీ లాఠీచార్జ్ జరుగుతుంది, మళ్ళీ ఏదో జరుగుతుంది. దీని నుంచి బయటికి తీసుకుని రావాలి. Catch-22 సిచ్యువేషన్ అంటాం. ఎప్పుడైతే మళ్ళీ లాఠీచార్జ్ చేస్తామో లేకపోతే ఫైరింగ్ ఓపెన్ చేస్తామో మళ్ళీ అక్కడ సంఘటనలు అవుతాయి. దానివల్ల మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి వెళ్తాము. ఇది జరిగేది. దీని నుంచి కనీసం 10-12 వీక్స్ పట్టేది. మళ్ళీ టెన్షన్ తగ్గించుకుంటూ ఒకేసారి ఈసారి ఈ సంవత్సరం ఈ వారం టెన్షన్ ఉంది, నెక్స్ట్ వారం ఉందా లేదా అన్నదానికంటే కూడా గత వారంతో పోల్చుకుంటే తగ్గిందా లేదా ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళాం. ఎక్కడ కార్డన్ చేసేసేయాలి, ఎక్కడ కన్సల్టింగ్ వైట్స్ పెట్టాలి, ఎక్కడ అధికారులు పెట్టాలి, ఓ స్ట్రాటజీ ఏంటో వచ్చి ఏ సైడ్ ఫ్లష్ చేయాలి క్రౌడ్స్ వచ్చినప్పుడు, అది మొత్తం ఒక మంచి స్ట్రాటజీ తయారైంది. అది దట్ వాజ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లో అడిషనల్ కమిషనర్ కూడా లా అండ్ ఆర్డర్లో పర్యాస్ మైన్ వాజ్ ది లాంగెస్ట్ టెన్యూర్. దాదాపు 3 సంవత్సరం అప్పుడు చేయడం జరిగింది. అక్కడి నుంచి ట్రాఫిక్లోకి వచ్చాను. ట్రాఫిక్లోకి వచ్చిన తర్వాత చేయలేను, ట్రాఫిక్లో చేశాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch